ఇప్పుడు మనకు కష్టాలు వస్తే ఎక్కడ పోతామండి? దేవుని దగ్గర పోతాము. కానీ ఇలాంటి కొడుకుల వల్ల దేవునికే కష్టాలు వచ్చినట్టు వచ్చే రోజులు చూసారా? బూతులు మాట్లాడమని చెప్పి మీరు కూడా బూతులు మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని అంటున్నారు మీరు? ఈయన కొడుకుల వల్ల అని మాట్లాడుతున్నారు. అదే అంటున్నా కదా. ఇప్పుడు అదే ఇక్కడ స్టార్ట్ ఇలాగే అవుతుందన్నమాట. ఇప్పుడు మన కష్టాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు మన కష్టం వస్తే దేవుని దగ్గర పోతాము. వీళ్ళు దేవునికే కష్టాలు పెడుతుండ్రు కదా. ఇంకెవరి దగ్గర పోవాలి? ఎవరి దగ్గర పోతాము? వీళ్ళు దేవునికే కష్టాలు పెడుతుండ్రు. దేవుణ్ణి అసలు బతకనిస్తలేరు వీళ్ళు ప్రశాంతంగా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు? దేవుని కూడా ఒక చిన్న ఆశ ఉండొచ్చు, ఒక మంచి గుండెల్లో నిద్రపోవాలని చెప్పి. గుండెలు చూడండి అంత పైచాచికము. ఈ మతం గురించి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఈ మతాన్ని పొద్దుగలేసి ఏ మతాన్ని దూషించాలని చెప్పి ఆ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అవే. కానీ దేవుడా నువ్వు ఎప్పుడు అసలు నువ్వు బాగున్నావు దేవుడా, మేము ఇంత కష్టం పెడుతున్నాం, మీకు ఇంత కష్టాలు, అసలు నీకు కూడా కష్టాలు ఉంటుందా, నీ ఆరోగ్య జాగ్రత్త అవంతుందా? ఎవరికి పట్టింపు లేదు. కేవలం నేను ఆ దేవుని దూషిస్తాను, వాళ్ళ గ్రంథాలను దూషిస్తాను, ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇది మానుకోండి చాలు.